వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇదే విగ్రహారాధన తప్పు అని చెప్పి చాలా మందిని మత మార్పిడి చేశారు. ఇదే గుడులకు డబ్బులు ఇవ్వడం తప్పు అని చెప్పి చాలా మందిని మత మార్పిడి చేశారు. ఏందబ్బా, హిందువుల్లో 100 పండగలు వస్తాయి, ఒక పేదోడు ఎట్లా బ్రతకాలి? ప్రతి నెల డబ్బులన్నీ పండగలకనే పోతే ఆడి బ్రతుకు తరువేంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది అని మాట్లాడాడు. మరి ఈరోజు జరుగుతుంది ఏంటి? వీళ్ళు చేస్తుంది ఏంటి? దీన్ని ఎలా చూడాలి? ఇది తప్పు కాదా? హిందూ సమాజంలో జరిగేవి మాత్రమే తప్ప, ఇలాంటి క్రైస్తవ సమాజంలోనో ఇంకో దాంట్లోనో జరిగేది తప్పులు కాదా? దీన్ని ఎలా చూడాలి? ఇదేం పైత్యం అనుకోవాలి? నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.